హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట. దీనికోసం ముందైతే కాలీఫ్లవర్ని మనం చిన్న చిన్న పీసెస్లా చేసుకుని హాట్ వాటర్లో వాష్ చేసుకుని తీసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, ఇంకా 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కాలీఫ్లవర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. వాటర్ ఏమైనా అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ కాలీఫ్లవర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల వరకు ఫ్రై అయ్యి కాలీఫ్లవర్ అనేది క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్న కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకుని తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం 1 స్పూన్, సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ క్యారెట్, ఒక 1/2 కప్ వరకు క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదు, గ్రీన్ చిల్లీ సాస్ ఉందని అది వేస్తున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ అయినా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. టేస్ట్ అనేది ఏం డిఫరెన్స్ రాదు. ఇదంతా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. వాటర్ ఎందుకు యాడ్ చేయాలంటే మనం తర్వాత గోబీ యాడ్ చేసినప్పుడు గోబీకి ఈ మిక్చర్ అనేది చాలా బాగా పడుతుంది. తర్వాత గోబీని యాడ్ చేసుకుని ఇదంతా బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ టైంలోనే ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ పెప్పరు, సాల్టు, గోబీ మిక్స్చరు అన్నీ కూడా రైస్కి చక్కగా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత నేను ముందుగానే నేతిలో వేయించిన కాజు కిస్మిస్ని నేతితో సహా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల గోబీ రైస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కొద్దిగా కొత్తిమీరని పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మన గోబీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.